బీజేపీ నేతలు నిన్న రాత్రి మూసీ బస చేశారు. దాదాపుగా 20 చోట్ల 20 మంది ముఖ్య నేతలు కూడా మూసీ ప్రజలకు భరోసా కల్పించేందుకు కూడా రాత్రంతా మరి ఇక్కడే ఉన్నారు. ఇటు అంబర్పేట కాన్స్టిట్యున్సీకి సంబంధించి తులసిరామ్ నగర్లో కిషన్ రెడ్డి కూడా బస చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. కిషన్ రెడ్డి గారు, మీకేమన్నా వాసన కానీ దోమలు కానీ ఏమన్నా గరిచినాయా రాత్రి ఇక్కడ? మీరు కూడా 4-5 గంటలు ఉన్నారు కదా రాత్రి, ఇప్పుడు కలిపి ఏక దోమ కానీ లేకపోతే అణుబాంబులు కానీ విస్ఫోటం కానీ లేకపోతే దుర్గంధం కానీ ఏదైనా మీకు వస్తే మీరు కూడా చెప్పండి. ప్రజలు లేనటువంటి ఇబ్బంది ముఖ్యమంత్రి గారికి ఎందుకు? కాబట్టి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఆలోచన చేయాలి. పేదల ఇల్లు కూల్చేటువంటి ఏదైతే పదే పదే మాట్లాడుతున్నారో దాన్ని ఉపసంహరించుకొని ఉన్నంతలో ప్రాక్టికల్గా మనకున్నటువంటి ఆర్థిక వనరుల మేరకు వేగవంతంగా ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి కావడానికి వెంటనే చర్యలు తీసుకొని నల్గొండ జిల్లా ప్రజలకు సాగునీరు తాగునీరు అందించాలని, పేపర్ మీదనే ఒట్టి మాటలతో కాకుండా ప్రాక్టికల్గా నీరు అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. కానీ ఒకవైపు మీరేమో కిషన్ రెడ్డి కానివ్వండి, ఈటెల రాజేందర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ వాళ్ళేమో బంగ్లాలల్లో పెద్ద పెద్ద జూబ్లీస్ బంజారీస్ లాంటి చోట ఉండాలి, వీరికేమో ఈ దుర్గంధంలో మరిగిపోవాలన్నా, వాళ్ళు అక్కడ రోగాలతో కొట్టుమిడతాడుతూ ఉండాలన్నా అని చెప్పి మరి సీఎం అంటున్నారు. ఇప్పుడు కూడా ఈ మూసి పక్కన 4th ఫ్లోర్లో ఉన్నాను, 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్. ఇది ఇక్కడ కూడా పేద ప్రజలు వాళ్ళకున్నంతకు వాళ్ళ రికార్డు కష్టార్జితంతో నిర్మాణం చేసుకున్నటువంటి ఇండ్లు ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏ ఇల్లైనా, చిన్న ఇల్లైనా పెద్ద ఇల్లైనా వాళ్ళు గొప్పనేది కష్టార్జితంతో. వాళ్ళలాగా మాకు ఇండ్లు లేవు, వీళ్ళు పెద్ద ప్రజలకు ఇల్లు మాత్రమే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇండ్లు ఉండొచ్చు, ముఖ్యమంత్రి గారికి ఇండ్లు ఉండొచ్చు, ఇక్కడ ఇల్లు మాత్రమే ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు. కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నిజంగా ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద ఇల్లు నిర్మాణం చేసి జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్లో కట్టిస్తామంటే వాళ్ళని అప్పుడు ఒప్పించండి. వాళ్ళు కూడా మీరు వాళ్ళని ఒప్పించకుండా ఏకపక్షంగా సెక్రటరీలో కూర్చొనో ముఖ్యమంత్రి గారు ఇంట్లో కూర్చొనో ప్రకటనలు చేసినంత మాత్రాన, మీటింగ్లలో పోయి ప్రజలను భయపెట్టించే విధంగా మాట్లాడినంత మాత్రాన నేను బుల్డోజర్ పంపిస్తా, ఎవడొస్తారో చూస్తా, ఇండ్లు కూల్చేస్తే నేను పేదవాడి మీద యుద్ధం ప్రకటిస్తా అంటే న్యాయం కాదు. కానీ ఎవరు అడ్డొచ్చినా మూసి ఆపేది లేదు. ప్రతిపక్షాలకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే వారు వచ్చి తెలపాలి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి అవన్నీ కూడా రండి సచివాలయం గేట్లు ఓపెన్ అని చెప్తున్నారు. మీకు కూడా రాశాను నేను, ఆయన రాసినటువంటి కాపీ మీకు కూడా పంపాను. రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేయవచ్చు. ఇప్పటి కూడా ట్యాంక్ బండ్ నుంచి పెద్ద ఎత్తున వర్షం నీళ్ళు వచ్చినప్పుడు, ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి దుర్గంధ నీళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు బస్తీలలో రాకుండా మేము రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేశాము. అదే పద్ధతి ఇక్కడ నిజాం కూడా రిటైనింగ్ వాళ్ళు కట్టాడు. గతంలో కూడా ఇది రిటైనింగ్ వాళ్ళ విధానం కొత్తది కాదు. నిజాం కూడా ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ దగ్గర తీసుకున్నా, నాయపూల్ దగ్గర తీసుకున్నా, బస్ డిపో దగ్గర తీసుకున్నా, చాదర్ఘట్ట దగ్గర తీసుకున్నా రిటైనింగ్ వాళ్ళు కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు కూడా ఉన్నదా రిటైనింగ్ వాళ్ళు? ఆ రకమైనటువంటి రిటైనింగ్ వాళ్ళు కట్టండి. మీరు ఏదో గొప్పలకు పోయి ఇక్కడో కిలోమీటర్ అక్కడో కిలోమీటరు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాము, లేకపోతే కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తాము, దీని మీద డబ్బులు సంపాదించి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతామనేటువంటి దుర్మార్గ ఆలోచన పక్కన పెట్టి నల్గొండ జిల్లా ప్రజలకు సాగునీరు తాగునీరు అందించడం కోసం కృష్ణా గోదావరి నీళ్ళు తెచ్చి దీన్ని పునరుజ్జీవం చేయాల్సిందిగా వేగవంతంగా మీ హయాంలో చేయాల్సింది. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు, ఏం చేయలేకపోయారు. రాజశేఖర రెడ్డి గారు ప్లాన్ చేశారు, రబ్బర్ డ్యాములు నిర్మాణం చేశారు. రబ్బర్ డ్యాముల ప్రారంభోత్సవానికి నేను కూడా వెళ్ళాను, కానీ ఏది కూడా విజయవంతం కాలేదు. కాబట్టి ఇప్పుడు విజయవంతంగా జరిగే విధంగా ఆలోచన చేసి ప్రాక్టికల్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో నీకు 1,50,000 కోట్లు నువ్వు లండన్ నుంచి తెస్తావా, అమెరికా నుంచి తెస్తావా, రిజర్వ్ బ్యాంక్ నుంచి తెస్తావా, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తెస్తావా, తీసుకురండి, మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు. కానీ 1,50,000 కోట్లు అంటున్నారు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి హామీలే ఇస్తలేరు, వాటికే డబ్బులు లేవని చెప్పి మీరే అంటున్నారు. వాటి నిజంగా సాధ్యమేనా ఈ టైంలో? నేను ఎక్కువ రాజకీయాలు ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు, కానీ అడుగుతున్నారు కాబట్టి చెప్తా ఉన్నాను. ఈరోజు 6 గ్యారెంటీలు ఏమేమి ఫైనాన్షియల్ ఇంక్లూజన్తో ఉన్నటువంటి గ్యారెంటీ ఏమేమైంది? నేను 7వ తారీఖు మంత్రివర్గంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా. 9వ తారీఖు పెన్షన్స్ 4,000 రూపాయలు ఇస్తాడు. 12 నెలలు కావస్తుంది. ఇంకొక 20 రోజులు అయితే, 15 రోజులు అయితే 1 సంవత్సరం పూర్తి అవుతుంది. 7వ తేదీ తెస్తా, 9వ తారీఖు నాడు సంతకం పెడతా, రైతుల రుణమాఫీ అన్నాడు. ఇంకా 17 లక్షల మందికి రైతుల రుణమాఫీ జరగలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి పనులు చేయాల్సిందిగా, ప్రాక్టికల్గా పనులు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను.
మరొక పక్క మీకు సంబంధించి ఒక రోజు బస్తీలు అయితే నిద్రించారు. రానున్న రోజుల్లో బీజేపీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఇదే మూసీకి సంబంధించి? ఎందుకంటే నేను కూడా నల్గొండ రైతులతో అక్కడ నుంచి పాదయాత్ర మొదలు పెడతాను, చార్మినార్ దాకా వస్తానంటున్నాను. మరి ఆ పాదయాత్ర బీజేపీ ఏమైనా మద్దతు ఇస్తుంది, అందులో పాల్గొంటుందా? మీరేమైనా సూచనలు ఇస్తారా? తప్పకుండా పాదయాత్రలో మేము కూడా మద్దతు ఇస్తాం. ఎందుకు ఇవ్వం? నల్గొండ జిల్లాకు నీళ్ళు నేను కూడా ఇంతకుముందే చెప్పాను కదా, వేగవంతంగా మీరేదో మరి ఈ యొక్క నల్గొండ జిల్లా ప్రజలకు సాగునీరు తాగునీరు వెంటనే అందించాలంటే ఏదో 20 సంవత్సరాల ప్రాజెక్టు 30 సంవత్సరాల ప్రాజెక్టు ప్రాక్టికల్గా లేనటువంటి ప్రాజెక్టు ముందు పెట్టి ఇటు నల్గొండ ప్రజలను ఇటు పేద ప్రజలను మోసం చేయకుండా, ఇక్కడ పేద ప్రజల ఇల్లు కూల్చేస్తామని బెదిరింపులు చేయకుండా వెంటనే ఈ యొక్క నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా కనీసం ఈ యొక్క 3-4 సంవత్సరాల్లో పూర్తి కావాలంటే నేను చెప్తున్నటువంటి ప్రాజెక్టు కూడా చాలా వేగవంతంగా 24 గంటల్లో షిఫ్ట్ పెట్టి పనిచేస్తేనే అది కనుచూపు మేరలో పూర్తవుతుంది తప్ప లేకపోతే అయ్యే పని కాదు, పోయే పని కాదు. డిపిఆర్ తయారు చేసి గిట్ట మీ దగ్గరకు వస్తే కేంద్రం నుంచి మీరేమన్నా నిధులు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రాజెక్టుల కేంద్రం మీద వాళ్ళు మిమ్మల్ని విమర్శలు చేస్తున్నారు గట్టిగా. పనికిరాని వాళ్ళు మాట్లాడుతుంటారు. పనికిరాని వాళ్ళు, అడ్రస్ లేని వాళ్ళు, ఏదో ముఖ్యమంత్రి ముందు మాట్లాడి పదవులు బాగా కిషన్ రెడ్డి తిట్టారనో ఇంకోని తిట్టారనో చెప్పుకొని నేను బాగా తిట్టానన్నా నాకు ఏదైనా మంత్రి పదవి అనుకోవడంలో, లేకపోతే నాకు ఇంకా పోస్టులు ఎక్కువ కావాలని చెప్పుకుంటూ రావచ్చు. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టు ఆ రాష్ట్రం ఉంటుంది. ఈరోజు ఈ దేశంలో అనేక రకాల రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలు అనేక రకాల సొంత ప్రాజెక్టులు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు అనేక ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తుంది. బస్తీ దవాఖానాలకు డబ్బులు ఇస్తూ ఉంది, ఈ RRR రోడ్డుకు డబ్బులు ఇస్తూ ఉంది, MMTRకు డబ్బులు ఇస్తూ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి మన ఎయిమ్స్ హాస్పిటల్ డబ్బులు ఇస్తూ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ESI మెడికల్ కాలేజీకి డబ్బులు ఇస్తూ ఉంది. అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వము సంబంధం లేకుండా కూడా అనేక రకాల ప్రాజెక్టులకు ఇస్తూ ఉంది. పేదవాడికి ప్రతి ఒక్కరికి 5 కేజీల బియ్యం ఇస్తూ ఉన్నాం ప్రతి పేదవాడికి, 80 కోట్ల మంది ప్రజలకు. ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్లకు ఆరోగ్యం కోసం 5 లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ కార్డుని ఇస్తూ ఉన్నాం. 70 సంవత్సరాలు దాటినటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఇస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళ నిర్మాణం కోసం ఇస్తున్నాము. స్కూళ్ళల్లో ఉండేటువంటి యూనిఫామ్ కానీ మిడ్ డే మీల్స్ కానీ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నాకు రాత్రి కల వచ్చింది కాబట్టి మోడీ గారి డబ్బులు ఇవ్వాలంటే అది సాధ్యం కాదు. అందరూ ముఖ్యమంత్రి ఈ రకంగా కొడతారు. కేంద్రం ఏమైనా ప్రింట్ చేస్తుందా? ప్రజల నుంచి వచ్చిన ట్యాక్సుల రూపంలో వచ్చే డబ్బు మీలాగా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయదు. మీలాగా అమలు కానటువంటి హామీలు ఇవ్వదు. కేంద్ర ప్రభుత్వం ఏదైనా మాట చెప్తే మోడీ గారు అది జరిగేటువంటి పని అయితేనే మాట చెప్తారు. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట జరిగే విధంగా చూస్తారు. ఏవైతే చెప్తారో అవి చేస్తారు, ఏదైతే చేస్తారో అవే చెప్తారు ఆయన. థ్యాంక్ యూ అండి. ఇది ఒకవైపు రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాము, ఎక్కడ దుర్గంధం వాసన దోమలు అవన్నీ ఎక్కడ కూడా లేవు. మూసి ప్రక్షాళనకు అనేది వ్యతిరేకం కాదు, నల్గొండ రైతులకు నీళ్ళు ఇవ్వాల్సిందే, రిటైనింగ్ వాళ్ళు కట్టి కూడా మూసి ప్రక్షాళన జరపాలి. పనికిరాని వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తుంటారు, వాటి అన్నిటిని కూడా స్పందించనని చెప్పి కూడా కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.